నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మేలు చేసేందుకే రీసర్వే కార్యక్రమం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. జ్యోతిరావు పూలే చిత్రాన్ని తిలకించిన తహసీల్దార్ గోపాలకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు, పలువురు ప్రముఖులు. ఆటో బోల్తా పడ్డ ఘటనలో 10 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. రైతులకు మేలు చేసేందుకు గాను ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా చేపడుతుందని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. తెనాలి మండలం పెదరావూరులో జరుగుతున్న రీసర్వే పనుల్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. అందులో మాగాణి 1575 ఎకరాలు, మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 1149 ఖాతాలతో పాస్ పుస్తకాలు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలోని ఫిర్యాదులు ఏమీ లేకుండా రైతులకు మేలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ప్రస్తుతం గ్రామంలో మొక్కజొన్న పంట కోత ప్రారంభం కాలేదని, పంట కోత అయిన వెంటనే సర్వే మరింత సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. సర్వే కార్యక్రమానికి సహకరిస్తున్న తహసీల్దార్ గోపాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. ఇందులో భాగంగా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. మనకి మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి, ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా పెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. రైతులందరూ కూడా ఇక్కడ బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. స్థానిక పెమ్మసాని థియేటర్లో ప్రదర్శిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని గురువారం తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు, పలువురు ప్రముఖులు తిలకించి సంతృప్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భావితరాల్ని చైతన్యపరిచేలా జ్యోతిరావు పూలే చిత్రాన్ని తెరకెక్కించిన నిర్వాహకులను అభినందించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చిత్రంలో పొందుపరచడం జరిగిందని, ప్రతి ఒక్కరూ పూలే చిత్రాన్ని తిలకించి ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించాలని ఆకాంక్షించారు. చిత్రంలో తెనాలికి చెందిన 20 మంది నటినట్లు నటించడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఎంతో సందేశాన్ని ఇచ్చే పూలే చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు రావాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం అలుపెరిగిన పోరాటాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. ఆయన జీవిత కథాంశంగా పూలే చిత్రాన్ని తెరకెక్కించి నేటి సమాజానికి తెలియజేయడం ముదావాహమన్నారు. ప్రతి ఒక్కరూ పూలే చిత్రాన్ని తిలకించి చిత్రాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్వాహకులు యోహానా, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావును సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, చిత్ర నటులు బెల్లంకొండ వెంకట్, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, కుర్ర శ్రీను, పలువురు పాల్గొన్నారు. అవి అందరి కోసం రాయబడ్డాయి. ఇది పీష్వాల కాలం కాదు. వేదాలు అందరూ చదవచ్చు, జ్ఞానాన్ని అందరూ పొందొచ్చు. దేవుడు, మతము, సంస్కృతి, సాంప్రదాయాలు అందరికీ చెందాలనే భావాన్ని మీలాంటి పెద్దలు ఈ ప్రజలకు తెలియజేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సినిమా చూడడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భావి తరాలకి అసలు గతం ఏమీ తెలియదు. అసలు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల ద్వారా చైతన్యం పరచడం కోసం ఈ సినిమా తీసినందుకు నిజంగా మన టీం అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోహాన్ గారు, అయినాల మల్లేశ్వరరావు గారు,
మన వెంకట్ గారు మన తెనాలి బృందం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మరి ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా మన మిత్రుల కోసం నేను వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ చూస్తే. వాస్తవంగా అందులో ఆ సినిమా ఆధారంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చదువు అనేది ఎంత ముఖ్యమో తెలియజెప్పారు. అట్లాగే పరులకు సహాయం చేయడం మరి ముఖ్యమైన అంశం ఈ సినిమాలో. కులం గతంలో ఎలా ఉండేది, పరిస్థితులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. మనమందరం కూడా భవిష్యత్తులో ఎలా బ్రతకాలో కూడా ఈ సినిమా నేర్పిస్తుంది. మీరందరూ ఈ సినిమాని ఆదరించాలని, ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని మనస్ఫూర్తిగా కూడా. నేను పిఎం సుందరరావు గారు ఇద్దరు సంకల్పించి ఒక కథను వ్రాసి ఆ తర్వాత తెనాలి కళాకారులు దాదాపు 20 మంది ప్రముఖ కళాకారులండి, అందరూ కూడా నంది నాటకోత్సవాల్లో నటించి బహుమతులు పొందిన కళాకారులు, వారి చేత ఈ యొక్క ప్రదర్శనను ఏర్పాటు చేసి ఉన్నాము. మొట్టమొదటి నుంచి కూడా 2016లో ఈ సినిమాని తీసాము. దాదాపు 2 మాసాల వరకు ఈ సినిమా తీసి ఉన్నాము. కళాకారులందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాము. ఇంకా ఈ సినిమా దాదాపు 1 రోజులు ఆడుతుంది. అందరూ కూడా దయచేసి చూడాలని, తెనాలి ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల వారందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్రని తెర మీదకి ఎక్కించినటువంటి వారి యొక్క అభిమానులు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పూలే గారి యొక్క జీవిత చరిత్రని మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అతను ఒక చాలా నిరుపేద కుటుంబంలో జన్మించి పూలు అమ్ముకునేటువంటి అంగడి కులంలో జన్మించి మహారాష్ట్ర కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మరి ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చనిపోయినా కూడా ఆయన వర్ధంతులు జయంతులు చేస్తున్నామంటే ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలే మనకి ఈ రోజునటువంటి మంచి పూలబాటగా మనందరూ కూడా భావించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయన యొక్క పుట్టినరోజుల్ని సెలవు దినంగా ప్రకటించాలి. అటు బోల్తా పడి 9 మందికి స్వల్ప గాయాలు, ఒక వ్యక్తి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం వైకుంఠపురం సమీపంలో చోటు చేసుకుంది. కూలీ పనుల నిమిత్తం ముల్పూరు నుండి కొలకలూరు గ్రామానికి 9 మంది కూలీలు ఆటోలో బయలుదేరగా వైకుంఠపురం సమీపంలో కుక్కలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో ఆటోల డ్రైవర్ తో కలిపి 10 మంది ఉండగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలైన 9 మందిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తిని గుంటూరు ప్రభుత్వం తరలించారు సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేనిలో వెళ్తున్నారు? ఆటోలో వెళ్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఆటోలో? ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నారు? నెల నుంచి వెళ్తున్నామండి. నెల నుంచి నా దగ్గర చూసి ఆగాము. వానికి రోజు బయలుదేరాము. దెబ్బలు ఎంతమంది తగిలినాయి? దెబ్బలు అందరి ఖాతాకు తగిలినాయండి. స్థానిక తెనాలి మంగళగిరి రోడ్లో ఆటోనగర్ సమీపంలో ఆటో కారు ఢీకొట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కంఠం రాజు కొండూరుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ వంకాయల లోడును మార్కెట్ లో దించి తిరుగు ప్రయాణంలో సోమవారం సుందరపాలెం సమీపంలో ఆగి ఉన్న కారుని ఆటో ఢీ కొట్టింది. ఘటనలో ఆటో డ్రైవర్ బాజీకి స్వల్ప గాయాలు కాగా కారులోని వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు పాక్షికంగా దెబ్బతింది. కారు డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం సైడ్ ఆగి ఉన్న కారును వెనుక నుండి వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో కారు పాక్షికంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఘటన జరిగే సమయంలో కారులో తనతో పాటు ఒక పాప, ఒక వ్యక్తి ఉన్నారని, వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. దెబ్బతిన్న కారుకు రిపేరు చాలా ఖర్చు అవుతుంది, తమకు న్యాయం చేయాలని కోరారు. గాయపడ్డ ఆటో డ్రైవర్ బాజీని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నా పేరు ప్రదీప్ అన్న. తెనాలి నుంచి ఊరికి వెళ్తుంటే సైడ్ ఆపుకున్న వేరే మనిషి కోసం ఆగున్నాము. సైడ్ ఆపుకున్న బండిని వచ్చి ఆటో అతను వచ్చి గుద్దాడు. తాగున్నాడు ఫుల్. మేము సైడ్ ఆపుకుని వేరే మనిషి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. సైడ్నే ఉంది బండి. వచ్చి ఆంతిని గుద్దాడు. ఏందని చెప్పి చూడంగానే అతను ఫుల్ తాగున్నాడు. వాటర్ బాటిల్ గ్యాస్ ముందు కూడా దాంట్లోనే ఉంది బండిలోనే. ఏంటంటే మా మీద రివర్స్ అవుతున్నాడు. బండి సైడ్ ఆపి తీసుకుని వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. బండి మీకు న్యాయం చేయాలి సార్. ముగ్గురు ఉన్నాం. నేను, ఒక చిన్న పాప, ఒక మా సార్. ఆ డ్రైవర్ అతను పక్కన ఒక అతను ఉన్నాడు. అతనే చెప్పాడు తాగున్నాడు సార్, ఫుల్ వస్తా తాగుతూ వస్తున్నాడు అతను డ్రైవర్ అని చెప్పాను. 1.5 దాకా ఆపిన బండిని కొట్టాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఐక్యవేదిక కార్యాలయం వద్ద కార్యక్రమ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా అక్కిదాసు కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే పలు రంగాలకు చెందిన 15 మంది ప్రముఖులకి విశిష్ట సేవ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే అంబేద్కర్
అంబేద్కర్ జయంతి వేడుకల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నవ సాల్మన్, కనపర్తి శశికుమార్, కుర్రా జస్వంత్, కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి తెనాలి డివిజన్ పరిధిలో కొంతమంది పుర ప్రముఖులందరికీ కూడా విశిష్ట సేవారత్నాలు ఇవ్వదలిచి ఉన్నాము. దానిలో భాగంగానే ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెనాలి డివిజన్లోని పెద్దలైనటువంటి కొలసాని రామచంద్ గారు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు విద్యావంతులు వీరు, మరియు మునగాల శ్యాంప్రసాద్ గారు, డబుల్ హార్స్ చైర్మన్ గారు, మరియు బిఎల్ నారాయణ గారు ప్రముఖ జర్నలిస్ట్, కాటూరు వెంకటేశ్వరరావు గారు ప్రముఖ శిల్పి, కట్టివరపు దేవయ్య గారు సంఘ సేవకులు, జట్టి శివరామకృష్ణ ప్రసాద్ గారు, వీరందరూ కూడా 15 మందికి కూడా ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో కూడా విశిష్ట సేవా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో SC/ST మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం తరఫున సన్మానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ అంటే సేవా సంస్థలు ఎవరైతే సేవా కార్యక్రమంలో పాల్గొంటారో అలాంటి మంచి వాళ్ళని చూసి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సత్కారం చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ ప్రాగడాల మృతి పట్ల నివాళులర్పిస్తూ క్రిస్టియన్, హిందూ, ముస్లిం యూత్, ముత్తంశెట్టిపాలెం మహిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ SSL జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ, కంచర్ల ప్రవీణ్ల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక చినరావూరు పార్కు నుండి ప్రారంభమైన కొవ్వొత్తుల శాంతి ర్యాలీ బోస్ రోడ్లోని టౌన్ చర్చి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, స్నేహంతో మెలగాలని, ద్వేషంతో కాదని హితవు పలికారు. మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గుల్ని పాలకులు వదిలిపెట్టరాదని, వారి పట్ల కట్ట వైఖరి అవలంబించాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని, కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేకూర్చాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జ్ఞానాన్ని బోధించిన గొప్ప గ్రంథం బైబిల్ అని, అటువంటి జ్ఞానాన్ని తెలియజేసే పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి, పాస్టర్లు ప్రవీణ్, బాబ్జీ, క్రిస్టియన్ యూత్ ఆర్గనైజర్స్ ప్రవీణ్, సుధీర్, టౌన్ చర్చి పాస్టర్స్, క్రిస్టియన్ యూత్ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు అక్కిదాసి, సుగుణ, కూరగంటి శివలక్ష్మి, కుమారి, మీనా, కుమారి, హలో గురు పాల్గొన్నారు. మరి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, డెత్ రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. క్రైస్తవ లోకం చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే రోజు ఒక పాస్టర్ గారిని చంపుతాం, ప్రాముఖ్యమైన వ్యక్తులను చంపుతాం అని ఒక నినాదం చేస్తున్నారు వాట్సాప్లో. ఇది చాలా విచారకర విషయం. చాలా వాటిలో ఆయన కార్యదీక్ష కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడంలో ముందున్నాడు. అలాంటి వారిని టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేయమైన చర్య. చాలామంది మతోన్మాదులు, దేవుని వ్యతిరేకమైన వ్యక్తులు ఇలా చేయటం అనేది చాలా అన్యాయం. హిందువులలో తప్పు చేసిన ఎత్తు చూపించాడు, ముస్లింలో తప్పు చేసిన చూపించాడు. ఒక మానవతావాది, ఒక మనిషి ఎలా ఉండాలో ఆ జీవన విధానాన్ని ప్రవీణ్ పగడాల చెప్పి మీరు ఇలా మార్చుకోండి, ఇలా ఉంటే మంచిది, ఏ దేవుడైనా ఇలానే చేయమన్నాడు. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోమనలేదు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కోమనలేదు అని చెప్పని ప్రతి ప్రవక్త చెప్పాడు. దానికి విరుద్ధంగా ప్రవక్తలుగా తయారు చేయి, ఒక ఉన్మాదులుగా తయారయ్యి పాస్టర్ల పైన దాడులు చేయటం, చర్చిల పైన దాడులు చేయటం, ముస్లిమ్స్ మసీదుల పైన దాడులు చేయటం, ఈ విధమైన చర్య ప్రజాస్వామ్యానికి చాలా చెంపపాటు. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 సంవత్సరాల నుంచి ఎక్కువగా క్రైస్తవుల పైన, ముస్లిమ్స్ పైన, మిగతా చిన్న చిన్న కులాలపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి, వారు హిందువుల వాదులు కాదు. ఎందుకంటే హిందూ వాదులు కూడా తోటి వారిని ప్రేమించమని ఉంది, కానీ హిందుత్వంలో కూడా ఎవరిని హింసించమని లేదు. అలాగే ముస్లిం, ఇస్లాంలో కూడా తోటి వారిని ప్రేమించమంది. అలాగే క్రైస్తవులో జీసస్ క్రైస్ట్ మరణించే ముందు కూడా నీ పక్క వాళ్ళని ప్రేమించు, అవసరమైతే క్షమించన్నాడు. కానీ జీసస్ క్రైస్ట్ ఎవరి మీద కూడా దాడులు చేయమని కానీ, ఎవరి మీద కూడా అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మాటలు తీసుకొని సమాజాన్ని స్థాపించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెలిగించింది. మహాత్మా గాంధీ కూడాను మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివి నేను జ్ఞానం పొందాను, జ్ఞానం వచ్చింది నాకు అనేటువంటి మాట ఆయన చెప్పాడు. ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి జ్ఞానంతో వెలుగుతూ ఉంటే కేవలం కుత్సితమైనటువంటి ఆలోచనలతో మనం ఈ విధంగా చేయడం అనేటటువంటిది తగదు.
మనందరం అన్నదమ్ములుగా ఉందాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఎందుకు చేస్తున్నామంటే ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతి కోసం అనేటువంటిది చేస్తున్నాం. కానీ అందరూ అసలు మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఉండే పరిస్థితి. కానీ కొంతమంది హిందువుల మీద బతకడానికి మాత్రమే హమార ప్రసాద్ లాంటి లేకపోతే శివశక్తి కరుణాకర్ సుగ్గులు లాంటి వాళ్ళు మాత్రమే రెచ్చగొట్టి ఇట్లా గొడవలు చేయించి హత్యలు చేయించే పరిస్థితులకు వస్తుంది. దీని మీద గవర్నమెంట్ మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటి ఇంకా పునరావృతమై జరిగే పరిస్థితి ఉంది. నార్మల్గా కలిసిమెలిసి తిరిగే వాళ్ళందరూ కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది. దీని మీద గవర్నమెంట్ లైట్గా తీసుకుంటే మాత్రం గవర్నమెంట్కి చాలా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. మా క్రైస్తవుల పైన దాడులు భయంకరంగా ఉన్నాయి. దయచేసి హిందూ మతస్థులు కానీ ఎవరైనా సరే మా క్రైస్తవుల మతస్థుల మీద దైవజనుల మీద ఎవరైనా దాడులు చేశారంటే మేము మాత్రం చూస్తూ ఊరుకోవండి. దయచేసి మా క్రైస్తవ మతం మీద మీరు దాడులు చేయొద్దని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఖాతాదారులకు సులభతరంగా బ్యాంకు రుణాల్ని అందజేసేందుకు సరళమైన విధానాన్ని స్టేట్ బ్యాంక్ రూపొందించిందని, ఈ అవకాశాన్ని ప్రజలు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సుల్తానాబాద్ లోని స్వర్ణ ఇండు హోటల్ నందు స్టేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో జీఎస్టీ ప్రాక్టీషనర్స్ తో BRE రుణాలు విధి విధానాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న SBI రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ మాట్లాడారు. SBI పోర్టల్లో రుణాలు కావాల్సిన ఖాతాదారులు స్వయంగా తమ వివరాలను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని సత్వరమే రుణం పొందగలరని తెలిపారు. స్టేట్ బ్యాంక్ అందిస్తున్న సదుపాయాల పట్ల ప్రజలు వ్యాపారస్తులు అవగాహన పెంపొందించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SME శాఖ చీఫ్ మేనేజర్ భరద్వాజ్ మాట్లాడుతూ BRE సదుపాయం ద్వారా 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆడిటర్ అమర గోపాలకృష్ణ, అతిథులుగా పాల్గొన్న సూర్యనారాయణ, రవిశంకర్, నరేంద్రలు మాట్లాడుతూ జీఎస్టీ పొందుపరిచే ప్రతి వ్యాపారస్తులు విధానాన్ని సమగ్రంగా తెలుసుకుని ప్రయోజనం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు కర్లు శ్రీనివాసరావు, ప్రవీణ్ శ్రీనివాసరావు, మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడిటర్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆడిటర్స్ అంటే మాకు రెస్పెక్టెడ్ పర్సన్స్, వాళ్ళు ఇస్తే కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేయలేము. బిజినెస్ అవ్వాలి అంటే ఆడిటర్ సర్టిఫికేట్, ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అనాలిసిస్ ఒక బిజినెస్ పర్సన్స్ కావాలి కాబట్టి. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్. ఈ బిగినింగ్ ముందరికి ఇన్ ఏ కార్డియల్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న బిజినెస్ పర్సన్స్కి మనీ పరంగా మేము సహకరిస్తాం అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ పేపర్స్ పరంగా మా ఆడిటర్ సహకరిస్తారు. దట్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం, రెండోది కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ ఓవరాల్గా ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ టుగెదర్ ఫర్ ద బ్యాంక్ అండ్ ద బిజినెస్ ఫ్రెటర్నిటీ ఆఫ్ తెనాలి రీజన్. అండ్ వీళ్ళు స్టార్ట్ చేసి అండ్ టోటల్ మన తెనాలి రీజన్కి ఈ రకంగానే రేపల్లె పొన్నూరులో కూడా మేము చేస్తాం. అండ్ టుగెదర్ వీ వాంట్ టు గో అండ్ బిజినెస్ పెంచడానికి అండ్ అభివృద్ధి తెనాలి బ్యాంక్ కమ్ బిజినెస్ ఫ్రెటర్ని అభివృద్ధి చెందడానికి మేము ముందడుగు వేస్తున్నాం ఈ సంవత్సరంలో. ఇవాళ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఈ ఐటర్స్ మీట్ జరిగి మా ఐటర్ ఇచ్చి వారి సంబంధించిన విషయాలను కూడా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞత, అభినందనలు. దానికి మా సపోర్ట్ ఎప్పుడు, మా ఐటర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి అంశానికి కూడా మేము చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ ప్రతి ముఖ్య నాయకుడు కుటుంబ సాధికారత సారథిగా నమోదు కావాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. కుటుంబ సాధికార సర్వే నిర్వహణకు ప్రతి 60 మంది ఓటర్లకు ఒక పురుషుడు, ఒక మహిళను సాధికారులుగా నియమించాల్సి ఉందన్నారు. త్వరలోనే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాల మేరకు ప్రతి 30 మందికి ఒక సాధికారత సారథి ఉండాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా పార్టీ నాయకులు సాధికారత సారథులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వంగ సాంబరెడ్డి, తూనుగుండ్ల సాయిబాబా, కర్ణ శ్రీను, వాకాశేష్ బాబు, చిన్నబాబు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. పార్టీ మనకి ఇచ్చినటువంటి టార్గెట్ కంటే అధికంగానే మీరందరూ కూడా సభ్యత్వం చేశారు. దానికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. కుటుంబ సాధికార సారథులు అనే వ్యవస్థకి శ్రీకారం చుడతా ఉన్న పార్టీ. అందులో భాగంగా ప్రతి 60 ఓటర్లకి 2, ఒక మగవారు, ఒక ఆడవారు, ఇవన్నీ 2 క్రియాశీలక కార్యకర్తల్ని సభ్యత్వం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి దాన్ని పూర్తి చేసుకొని బూత్ కమిటీలు, యూనిట్ కమిటీ, క్లస్టర్ కమిటీ, అదేవిధంగా గ్రామ కమిటీ, మండల కమిటీకి మనం
ఈ నెలలోనే షెడ్యూల్ ఇచ్చింది పార్టీ. ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసుకోవాల్సిన అవసరం. నేను చెప్పిన కేఎస్ఎస్ కుటుంబ సాధికార సాధనగా మేము చెప్పాం. ఇవాళ నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడున్న ఏ నాయకులైనా రేపు ఇంకో పదవికి ప్రమోట్ అవ్వాలంటే, ఆ పదవిలో పోవాలంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఏమన్నా కాదు, ఈ ఎన్నికల్లో అందరి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలి. పదవ సంగతి తర్వాత కానీ చిన్న చిన్న తేడాలు విభేదాలు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఒక నాయకుడిగా గుర్తింపున్నాడంటే అతను బాధ్యత ఇస్తే ఆ 30 రోజుల్లో అతని పేరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. పార్టీలో ప్రతి ఒక్క 30 మందిని 60 మందిని మనం ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యల్ని, మన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి మనకు వారధిలాగా ఆ యొక్క 60 మంది 30 మంది సభ్యులకి మనం ప్రతి విషయాన్ని కూడా మరి నాయకత్వానికి తెలియజేసే విధంగా ఉంటే పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉండి రేపు భవిష్యత్తులో మనం సుదీర్ఘకాలం అధికారంలో ఉండే విధంగా పునాది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని ఆ దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ రాసేటప్పుడు కూడా అందరి ఆమోదం తీసుకున్నాం. దాదాపుగా అందరితో ఫోన్లో మాట్లాడి ఈ ఉన్నటువంటి నామ్స్ ప్రకారం దాదాపు 98% అడిగి చేయడం జరిగింది. సినిమా ఆడిషన్లను మా ఏపీ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించదని, ఆ పేరుపై జరుగుతున్న ప్రచారానికి తమకు అసలు ఏమాత్రం సంబంధమే లేదని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా స్పష్టం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ నూతన నటీనటుల కోసం మా ఏపీ ఆడిషన్స్ నిర్వహించదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో అప్పటి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ సంస్థ లోగోను లాంఛనంగా విడుదల చేసి ప్రారంభించారని చెబుతూ తమ సంస్థ పేరుతో తెనాలిలో ఎవరెవరో ఈ నెల 16వ తేదీన ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో తమకు రిజిస్టర్ అయిన టైటిల్ మా ఏపీని మరొకరికి అదే టైటిల్ ఏ విధంగా వర్తిస్తుందని ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మా సంస్థ పేరు లేకుండా వేరే పేరుతో ఆడిషన్లు పెట్టుకుంటే తమకు ఎలాంటి ఆక్షేపణ ఉండేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 16వ తేదీన తెనాలిలో ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం తమ సంస్థ మా ఏపీ చేస్తున్నది ఏమాత్రం కాదని దిలీప్ రాజా స్పష్టం చేశారు. తమ సంస్థ ఆడిషన్స్ నిర్వహించదని ప్రజలకు ఆయన తెలియజేశారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నటులు మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మా సంస్థ పేరుతోనే వేరే వాళ్ళు ఈ నెల 16వ తారీఖున ఆడిషన్స్ తెనాలిలో పెడుతున్నారు. ఇది మీరు పెడుతున్నారని నాకు నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు. ఎవరైతే ఆడిషన్లు పెడుతున్నారో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మా ఏపీతో వస్తున్న ప్రచారం అవుతున్న వార్తలు ఏమైతే ఉన్నాయో అవి మేము చెప్తున్నాయి కాదు. ఎవరైతే ఈ నెల 16వ తారీఖున మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెడుతున్నారో దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఏపీ అనే సంస్థ మాది. మేము 2018లో రిలీజ్ చేసిన లోగోను రిలీజ్ చేశారు. అప్పుడు గౌరవ శాసనసభ్యులు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫోటోలో ఉన్నారు. యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్, యాజ్ పర్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ బాడీ కన్సర్న్, మా ఏపీ నెవర్ కండక్ట్ ఆడిషన్స్ అట్ ఆల్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెనాలి మండలం కటివరం గ్రామంలో అంబేద్కర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామ అధికారులు కావాలనే తొలగించారంటూ ఆరోపిస్తూ అంబేద్కర్ యూత్ సభ్యులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. తెనాలి మండలం కటివరం గ్రామ సెంటర్లో ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో అంబేద్కర్ యూత్ ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ ఫోర్సుతో తొలగించారంటూ అంబేద్కర్ యూత్ గురువారం గ్రామ సెంటర్లో తమ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ యూత్ కార్యవర్గం తమదైన విధానాన్ని మీడియాతో పంచుకున్నారు. గ్రామ సెంటర్లో అనేక మంది నాయకుల ఫ్లెక్సీలు యథాతథంగా ఉంచి అంబేద్కర్ ఫ్లెక్సీని మాత్రమే తొలగించారంటూ ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసిన క్రమంలో రూరల్ పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామంలో విద్వేషాలకు తావు లేకుండా అంబేద్కర్ యూత్ నాయకులను శాంతింపచేశారు. గ్రామంలో వాస్తవ పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. తెనాలి మండలం కటివరం గ్రామ పంచాయతీలో సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని బొమ్మని ఫ్లెక్సీని తీసేసేసి
చెత్త కుండీలు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీలు దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి సెక్రటరీ గారు పోలీసుల ప్రొటెక్షన్తో తీసేయాలని చెప్పి చూస్తున్నారు. అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా, ఈ ఊర్లో బతకగలడా? అసలు సెక్రటరీ గారికి దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు మాత్రం ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం సెక్రటరీ గారికి అయినా కానీ దానికి ఉన్న పై అధికారులైనా ఎవరైనా కానీ దీన్ని సరైన సంజయ్ చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీ గారు వచ్చి మొత్తం పంచాయతీ వాళ్ళ ద్వారా విత్ పోలీసుల ప్రొటెక్షన్తో తీస్తున్నారు. అన్ని పార్టీలు పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళు. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లు ఎక్కడైతేనో మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజీవనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని ఈవో కక్షగట్టి పంచాయతీ అధికారులతో సర్పంచ్తో కూడా కలిపి కుమ్మక్కై ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మక్కై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావటంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి. ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మే ఎందుకు తీయాల్సి వచ్చింది? అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా. దీనికి ముఖ్యమైన కారణం పంచాయతీ మాకు చెప్పాలి. చెప్పని మరుక్షణంలో రేపటి నుంచి మేము అది తేలిన దాకా రాజశెట్టి సెంటర్లో ధర్నాకు దిగుతాం. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ మందిరమునందు శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కీలక సభ్యులు పొదిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతోనూ గ్రామస్తుల భక్తుల సహాయ సహకారాలతోనూ గత 13 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ మందిరమునందు ప్రతి సంవత్సరం లాగానే ఈ పర్యాయం కూడా శ్రీరామనవమి మహోత్సవాలను మరియు ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు ఆలయ కమిటీ కీలక సభ్యులు పొదిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలను మరియు వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నామని అన్నారు. భక్తులు మరియు గ్రామస్తుల సహాయ సహకారాలతో గత 13 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటూ తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద్ మాట్లాడుతూ ఆలయ కమిటీ కీలక సభ్యులు పొదిలి శ్రీనివాసరావు గ్రామంలో కులమతాలకు అతీతంగా మత సామరస్యాన్ని చాటుతూ గత 13 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మత సామరస్యానికి ఇటువంటి వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్న పొదిలి శ్రీనివాసును ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రశంసించారు. అనంతరం భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ యూత్ సభ్యులు వీరయ్య, అనిల్, అరవింద్, జీవన్, సంతోష్, దేవా, సాగర్, మురళి, ఆంజనేయులు, మహేష్, నవీన్ తదితర సభ్యులు పర్యవేక్షించగా గ్రామ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామాలయం నందు శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని 13వ వార్షికోత్సవం మరియు ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా విరామం లేకుండా ఎంతో అత్యంత ఘనంగా వైభవంగా ఈ రకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే దీనికి ప్రధాన కారకులైనటువంటి గ్రామ ప్రజలందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు, అట్లాగే ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు. ఎప్పటి నుంచో తమ్ముడు శ్రీనివాసరావు ఇక్కడ గ్రామంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు కలిసి పండగ చాలా చక్కగా చేసుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామం మొత్తం భోజనాలు చేస్తారు. అట్లానే బంధుమిత్రులు కూడా వచ్చి ఇక్కడ సరదాగా దేవుడి సన్నిధిలో భోంచేసి వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటే ఈ కులాలు ఉండవు, ఈ మతాలు ఉండవు, ఏముండవు. ఇట్లాంటి కార్యక్రమాలు తమ్ముడు ముందు చేసి ఇంకా అభివృద్ధి చేయాలని గుడిని కూడా మనసారా కోరుకుంటూ ఈ గ్రామానికి ఈ ప్రజలకి ఆ దేవుడు రాముల వారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉభయ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉభయ రామేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్ని కళ్యాణోత్సవాలను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ఆనందబాబుకు ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సహస్రాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి కళ్యాణం. ఈ కళ్యాణానికి మన వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారిని వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించాం. తప్పకుండా వస్తానని ఈరోజు ఆయన వస్తున్నారు. అలాగే సాయంత్రం అడ్వకేట్స్ మరియు జడ్జీలు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేద పండితులు కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు శృంగేరి దేవస్థానం శృంగేరి పీఠం నుంచి వారు వస్తున్నారు. స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు మేలు చేసేందుకే రీసర్వే కార్యక్రమం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. జ్యోతిరావు పూలే చిత్రాన్ని తిలకించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు, పలువురు ప్రముఖులు. ఆటో బోల్తో పడిన ఘటనలో 10 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HSCV న్యూస్.